ముద్దులా వెళ్తుంటే మధ్యలో బండయితే ఆగిపోయిందనమాట. అంటే మొత్తం పొగలొచ్చేసింది. ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఏదో కేబుల్ గూడా కట్ అయిపోయిందనమాట. నడి రోడ్‌లో బండయితే ఆగిపోయింది మా హైవేలో. నా దరిద్రానికి లెఫ్ట్ సైడ్‌లో అయితే ఆగిపోయింది. లెఫ్ట్ సైడ్‌లో అయితే చాలా స్పీడ్‌గా వస్తుంటాయి వెహికల్స్. ఇంగ నేను ఏం జేయాలో అర్థం కాలేదు. ఇంగ పార్కింగ్ లైట్స్ ఆన్ జేసేసి నేనైతే బానెట్ ఓపెన్ చేసి మా బావకి కాల్ చేశాను. ఇంతలో పోలీసోళ్ళొచ్చి ఇక్కడ లెఫ్ట్‌లో ఉండకూడదని చెప్పి మొత్తం అంతా రైట్‌కి వాళ్ళ బండితో పుష్ చేశారనమాట. పుష్ చేసి రైట్ సైడ్ అయితే బండి పార్క్ చేసుకొని ఇంగా ఒక టోయింగ్ వాళ్ళ నెంబర్ ఇచ్చి అండ్ వాళ్ళకి నా నెంబర్ ఇచ్చి వాళ్ళైతే పోలీసోళ్ళైతే వెళ్ళిపోయారు. నా బండి అయితే రైట్ సైడ్‌కి వాళ్ళే పార్క్ చేసి ఇచ్చారనమాట తోసి. అండ్ నేనైతే మా బాబాకి ఇన్ఫార్మ్ చేశాను. మా బావ కూడా నేను కూడా వస్తాను లొకేషన్ పెట్టు అని చెప్పాడు. లొకేషన్ పెట్టేసాననమాట. మొత్తం ఆయిల్ మొత్తం అంతా లీక్ అయిపోయి బండి టెంపరేచర్ అంతా ఫుల్ అయిపోయింది. రేడియేటర్ హీట్ అయిపోయిందనమాట. బండి అయితే స్టార్ట్ కావడం లేదు. ఇక టోయింగ్ వాళ్ళ కోసం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంతలో అతను ఫోన్ చేశాడు. లొకేషన్ పెట్టాను. అతను కూడా వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత బండి ఎక్కిచ్చేసి నేనైతే ఖాళీ పంపించేశాను షెడ్‌కి.